ఇక నమస్తే. ఇరాన్ ఆందోళనలతో నిరసనలతో అట్టుడికిపోతోంది. ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అదే సమయంలో నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సైన్యం కాల్పుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఆందోళనల్లో మృతుల సంఖ్య 500 దాటిపోయింది. దాదాపు 530 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా అమెరికాకు చెందిన మానవ హక్కుల సంఘం ఇప్పటికే తెలిపింది. ఇటు టెహ్రాన్ సహా దేశవ్యాప్తంగా ఆసుపత్రులు శవాల కుప్పలతో నిండిపోయినట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటు ఇరాన్ కాకుండా ఇటు అమెరికా కూడా తీవ్రమైన దాడికి తెరలేపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్ మీద దాడికి ప్రయత్నిస్తున్నాము, దాడి ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఇటు అమెరికా కూడా ప్రకటించింది. సో ఇప్పటికే అమెరికా వార్నింగ్ నేపథ్యంలో ఇటు ఇరాన్ కూడా ప్రతిస్పందించింది. అమెరికా యుద్ధ స్థావరాలను మేము కూడా టార్గెట్ చేస్తాం, ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తామని చెప్పి చెప్తూ ఉంది. సో మొత్తానికైతే ఇటు ఇరాన్లో ఇప్పుడు ఈ ఆందోళనలు ఎందుకు స్టార్ట్ అయ్యాయి అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ అయితే నడుస్తోంది. సో ప్రధానంగా ఆర్థిక సంబంధాల వల్ల ప్రస్తుతం ఇటు ఇరాన్లో గొడవలు ఆందోళనలు స్టార్ట్ అయ్యాయని చెప్తూ ఉన్నా కూడా ఇది రాజకీయ కుట్రతో మొదలైంది. మతతత్వ భావాలతో ఎక్కువగా రెచ్చగొట్టారు ఇరాన్ ప్రజలని అని చెప్పి ఇటు అంతర్జాతీయ సంస్థలు భావిస్తున్న నేపథ్యంలో అటు అసలు ఇరాన్లో ఇలాంటి గొడవలు ఎలా స్టార్ట్ అయ్యాయి, ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇటు అంతర్జాతీయ సంస్థలు కూడా దీనికి సంబంధించి అసలు ఏం చెప్తున్నాయి, పెద్దన్న పాత్ర పోషిస్తుంది. సో ప్రతి దేశానికి ఏ కష్టం వచ్చినా అమెరికా ట్రంప్ పెద్దన్న పాత్ర పోషిస్తాడు అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇరాన్లో మొదలైనటువంటి ఈ యుద్ధం కారణంగా అసలు ఇరాన్కి ఎటువంటి వార్నింగ్స్ ఇస్తుంది అమెరికా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో ప్రస్తుతం మనం దీని గురించే మాట్లాడుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ సత్యప్రకాష్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అసలు ఇరాన్లో పరిస్థితులకు సంబంధించి తాజాగా అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, సో ఓవరాల్గా ఈ ఇష్యూలో అసలు భారత్ చూపు ఎటువైపు ఉంది, భారత్ ఇటు ఇరాన్ వైపు నిలబడబోతోందా, ఇరాన్కు సపోర్ట్ చేస్తుందా లేకపోతే అమెరికాకు సపోర్ట్ చేస్తుందా, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. సార్ సత్యప్రకాష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వినిపిస్తుందా నా వాయిస్? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఇప్పుడు డిసెంబర్ 28న ఈ గొడవ అయితే స్టార్ట్ అయింది. అల్ల కల్లోలాలు ఆందోళనలు రేకెత్తాయి. ఏదైనా ఒక దేశానికి ఒక ముప్పు వచ్చింది అంటే ఆ దేశ రాజకీయ వ్యవస్థ మీద ప్రస్తుతం ఎక్కడైనా సరే, గతంలో మనం చూసాం, శ్రీలంకలో చూసాము, ఇటు పాకిస్తాన్లో చూసాము, ఎక్కడైనా సరే ఫస్ట్ మనకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడుతుంది. సో అలాంటి నేపథ్యంలో ఇక్కడ ఇరాన్లో మాత్రము ఫస్ట్ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలడం అనేది ప్రధానమైన అంశంగా ఇటు ప్రభుత్వం చెప్తోంది. సో దీనికి సంబంధించి అసలు ఏమంటారు, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది రాజకీయ కుట్రేనా అంటారా మీరు? యాక్చువల్గా మనం ఇరాన్ చరిత్రను విన మనం పరిశీలించి చూసినట్టయితే ఇరాన్ ప్రజల్లో విప్లవాలు అనేటువంటివి కొత్తవి కాదు. ఇంతకు ముందు 1941 నుంచి 1979 వరకు ఇరాన్ ను మహమ్మద్ రెజీ షా పహలావి అనేటువంటి ఆయన పరిపాలించారు. ఆయన కాలం లోపల వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా ఆయన పరిపాలనకు చాలా సపోర్టివ్ గా ఉండేటివి అన్నమాట. ముఖ్యంగా అమెరికా చాలా సపోర్ట్ చేసేది, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ కూడా ఈ షా పరిపాలనని ఆమోదించాయి. అతనికి కావాల్సినంత ఆర్థికమైనటువంటి అండదండలు అందించినాయి. అంతేకాకుండా పరిపాలన పరంగా కూడా అతనికి ఎటువంటి లోటుపాట్లు ఇరాన్ లో జరగకుండా చూసుకున్నాయి. కానీ కాలక్రమేణా ఏమైపోయిందంటే పరిస్థితులు ఇరాన్ లో మారిపోయినాయి. అంతేకాకుండా ఆ రోజుల్లో ఇజ్రాయెల్ కు ఒక గొప్ప ఫ్రెండ్షిప్ కంట్రీగా ఇరాన్ ఉండేది. కానీ ఎప్పుడైతే అయతుల్లా ఖుమైనీ 1979 లోపల ఇరాన్ లో మత విప్లవాన్ని లేవదీశాడు. అప్పటి నుండి ఏమైపోయింది అంటే ఇరాన్ ఒక మత రాజ్యంగా మారిపోయింది. అక్కడ మతమే ప్రియారిటీగా రాజ్యం లోపల పరిపాలన సాగించడం మొదలైంది. దాని వల్ల ఏమైపోయింది అంటే ఈ దేశంలో ప్రజలకు కావలసినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు తక్కువ అయిపోయి మతమే ఆధిక్యత గల రాజ్యంగా అది ఆవిర్భవించి మతం ప్రాముఖ్యతతోటి ఆ దేశం నిర్వహించబడుతుంది. అయితే ఇది కాలక్రమేణా 2022 వరకు కూడా ఇరాన్ లో ప్రజల్లో కొద్దిపాటి నిరసనలు ఉన్న హఫ్సా అమేని అనేటువంటి అమ్మాయిని హిజాబ్ తీసివేసినందుకు దారుణంగా ఇరాన్ ప్రభుత్వం చంపేసింది. అప్పటి నుంచి ప్రజల లోపల స్వేచ్ఛ పట్ల వాళ్ళ అవగాహన అనేది ఎక్కువ పెంచుకున్నారు. అంతేకాకుండా స్వేచ్ఛ స్వాతంత్రాల్ని మతం బేస్డ్ స్వేచ్ఛా స్వాతంత్రాలు కాకుండా
వాళ్ళకు లిబరల్ డెమోక్రసీని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళకి అంతేకాకుండా వాళ్ళ మానవ హక్కులు కోరుకుంటున్నారు. మత హక్కుల కంటే మానవ హక్కులకు వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తూ ఇరాన్ లో ఉద్యమం మొదలైంది. వాస్తవంగా ఆలోచించి చూసినట్లయితే ఇప్పుడు ప్రత్యక్షంగా విదేశీ శక్తుల ప్రమేయం అయితే మనకు కనిపించడం లేదు. కాకపోతే ప్రజల తిరుగుబాటుకు మాత్రం అమెరికా, ఆ తర్వాత సౌదీ అరేబియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లాంటి దేశాలు సపోర్ట్ చేస్తుంది. ఓకే సార్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మత ఆధారిత పరిపాలన వ్యవస్థ అనేది మీరు చెప్పినట్టుగా 1979 తర్వాత నుంచి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు చేస్తున్న నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి నేను చనిపోయే 40 సంవత్సరాల పైన అయిపోయింది, ఇప్పుడు బయటకు వచ్చి కొత్తగా నేను చచ్చిపోయేదేమీ లేదు అని చెప్పి కావలసినంత నిరసన, ఇందాక మీరు చెప్పారు హిజాబ్ తీసేసిన కారణంగా వాళ్ళని ఇలా శిక్షించడం వల్ల జరిగినటువంటి చిన్న చిన్న నిరసనలు ఉన్నాయి, అవి చాలా పెద్దవయ్యాయి అని చెప్పేసి. సో ప్రధానంగా ఈరోజు మెయిన్ న్యూస్ ఏంటంటే ఒక లేడీ బయటకు వచ్చి ఇరాన్లో వాళ్ళు హిజాబ్ తీసేయడం ఒకటి, వెంట్రుకలు కనిపించకుండా మీరు అన్నట్లుగా హిజాబ్ ఒకటి, ఖమేనీ ఫోటో ఏదైతే ఉందో అదైతే బహిరంగంగా కాల్చడం, అది తీవ్రమైన చర్య, అది కూడా సిగరెట్తో కాలుస్తుంది. సో ఇంత నిరసన రావడము మత ఆధారిత పరిపాలనా వ్యవస్థ వల్లేనా, లేకపోతే ఇంకేదన్నా కారణం అనిపిస్తుందా మీకు? ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అని అంటే, ఇరాన్ ప్రజలలో 90% మంది షియా ముస్లింలు. వాళ్ళు ఇప్పటికీ మతాన్ని ధిక్కరించడం లేదు. ఓకే, మతం అనేది అదొక ఆచరణగా ఉండాలి. కానీ మానవ జీవితం కొనసాగించడానికి రాజకీయ హక్కులు అవసరమని భావించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కోరుకుంటారు. ఇప్పుడు ఇరాన్ లో జరుగుతున్న ఉద్యమాన్ని మనం దగ్గరగా పరిశీలించి చూసినట్టయితే, ఇరాన్ లో ఈ జరుగుతున్న ఉద్యమానికి నాయకుడు ఎవరు లేరు. ఇదంతా కూడా ఏంటంటే సోషల్ మీడియా బేస్డ్ గానే నడుస్తున్నాయి. అంతేకాకుండా ప్రజలు కూడా ప్రభుత్వంలో మార్పులు కోరుకుంటున్నట్టు మనకు క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ప్రభుత్వంలో వచ్చేటువంటి మార్పుల ఆధారంగానే స్వేచ్ఛ స్వాతంత్రాల్ని పౌరులుగా పొందగలుగుతాం. మతానికి రాజకీయ హక్కులకు సంబంధం లేని జీవితాన్ని ఇప్పుడు ఇరాన్ ప్రజలు కోరుకుంటున్నారని మీరు చెప్పినటువంటి సంఘటనలు, అంతేకాకుండా నేను పరిశీలించిన ఆధారాలు కూడా నాకు స్పష్టం చేస్తున్నాయి. ఓకే, అయితే ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వం వైపు నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చే క్లారిటీని ఒకసారి చూద్దాం సార్. జాతీయ భద్రత కోసమే మేము ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఒకటి, బాహ్య దేశాల కుట్రలు ఉన్నాయి ఇందులో ఖచ్చితంగా ఉన్నాయని చెప్పేసి ఇరాన్ ఒకటి వాదిస్తుంది. మూడోది, అకస్మాత్తుగా వచ్చే మార్పులు దేశాన్ని అస్థిరం చేస్తాయి కాబట్టి ఇలాంటి మార్పుల్ని మేము సమర్థించము అని చెప్పి నిరసనకారుల మీద తీవ్రమైన ఉగ్రవాదుల్లాగా వాళ్ళని చిత్రీకరించడం అనేది ఎలా చూడొచ్చు అసలు? అయతుల్లా ఖుమైనీ దాదాపు ఇప్పుడు 83-84 సంవత్సరాలు ఉంటాయి. ఆయన్నే ఇరాన్ దేశం లోపల విప్లవానికి ఆద్యుడు. ఒక విప్లవకర్తనే విప్లవాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉంటే దేశంలో ప్రజాప్రభుత్వాలు ఎలా మనగలుగుతాయి? ప్రజలు తిరుగుబాటు లేవదీస్తున్నందుకు కారణాలు వెతుక్కోకుండా దేశంలో విదేశీ శక్తుల ప్రమేయం ఉంది అని చెప్పేసి సమస్యను పక్కదారి పట్టించడం. నిజంగా అంటే ఇప్పుడు ఇరాన్ లో ప్రజల లోపల ఇంత నిరసన పెళ్ళుపికడానికి మేజర్ కారణం ఏంటి అంటే, దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, నిరుద్యోగము పెరిగిపోయింది, అంతేకాకుండా ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు తగ్గిపోయినాయి. అంతేకాకుండా వాళ్ళు ఫ్రీ ఇంటర్నెట్ కోరుకుంటున్నారు, ఎటువంటి ఆంక్షన్ లేనటువంటి సమాజాన్ని, ఆ తర్వాత సమాచార ప్రసారాల్ని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది అర్థం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైతే అయతుల్లా ఖుమైనీ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఇరాన్ లో ఉండలేదు. ఎందుకంటే ప్రజా తిరుగుబాట్లను అణగదొక్కడం కొంతకాలం సాధ్యమైతో గాని మొత్తంగా సాధ్యమైనటువంటి సంఘటనలు మనకి ఎక్కడ కనిపించవు. ఈవెన్ లిబియాలో గడాఫీ కూడా అలాగే స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం పరిపాలనలో తిరుగుబాటు తీసుకొచ్చింది. అలాగే ఇప్పుడు ఇరాన్ లో కూడా జరుగుతున్నది అదే, ఇరాక్ లో జరిగింది కూడా అదే. అందుకని ఏమి అంటే ప్రజా సమూహాలు కోరుకునేటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలని అణగదొక్కిన ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనగడలో ఉండవు. ఓకే, అండ్ మీరు చెప్పిన పాయింట్లో ఇప్పుడు ప్రజా స్వాతంత్రాన్ని అనగదొక్కిన ప్రభుత్వాలు ఉండవని చెప్పారు కదా, ఇందులో భాగంగానే ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం అనేది ప్రజా
స్వేచ్ఛల్ని హరించడమే అని చెప్పేసి ఇటు ప్రజలు చెప్తున్నారు. సో మతపాలన పేరుతో మా వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు అని చెప్పేసి ఇటు ప్రజలు చెప్తూ ఉన్నారు. కానీ దేశ భద్రతకు సంబంధించిన విషయం అని చెప్పి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఎప్పుడైతే ఆందోళనకారులు ఎక్కువగా గొడవలు చేస్తారో అక్కడ ప్రతి దేశంలోనూ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం అనేది మనం చూస్తున్నాం, గతంలో కూడా చూసాం. దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు? ఇరాన్ ప్రభుత్వం ప్రజా సమస్యల్ని అర్థం చేసుకోవడం కంటే వాళ్ళ దేశంలో చెలరేగుతున్నటువంటి సమస్యలకు అంతర్జాతీయ కారణాలని వెతుక్కుంటుంది. ఎందుకంటే ఈ రోజు ఈ అల్లర్ల వెనుక ఖచ్చితంగా అమెరికా ఉంది అని ఇరాన్ ప్రభుత్వం భావిస్తుంది. కానీ వాస్తవంగా ఆలోచించినట్టయితే వాళ్ళకు సంఘీభావం అమెరికా ప్రభుత్వం చెప్తుంది, కానీ ఇంతవరకు దానికి ప్రత్యక్షమైనటువంటి ప్రభావం అయితే మనకి ఎక్కడ కనిపించడం లేదు. కాకుంటే ప్రజలకు స్వేచ్ఛాయుతమైనటువంటి ఇంటర్నెట్ సేవలు అందించాలని చెప్పేసి అమెరికా ఆశిస్తుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఆధారంగానే ఇప్పుడు ఇరాన్ లో ఉన్నటువంటి ప్రజా తిరుగుబాటు అనేది జరుగుతుంది. మీకు ఇంతకు ముందే చెప్పినట్టు ఈ ఉద్యమానికి నాయకుడు లేడు, నాయకత్వం లేదు, ప్రజలే స్వచ్ఛంగా ఎవరికి వారే. ప్రతి నాయకుడు ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు కదా, ఖమేనీకి వ్యతిరేకంగానే మొత్తం జరుగుతుంది. సో మీరు అన్నట్టుగా నాయకుడు లేకపోయినా ప్రతి నాయకుడు ఉన్నట్టే. నాయకుడు లేకున్నా ప్రతి నాయకుడు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు కోరుకుంటున్న హక్కుల్ని అందించడం కూడా ప్రభుత్వాల బాధ్యత. దాన్ని తప్పించుకొని ప్రభుత్వాలు ఉండలేవు. ఇక్కడ ఆ ఖుమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా ఆల్రెడీ చర్యలు స్టార్ట్ చేసింది. ఆల్రెడీ ట్రంప్ ప్రభుత్వం 2018లోనే 2015 లోపల ఒబామా ఇరాన్ ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని 2018లో ఈయన రద్దు చేసేసింది. ఎవరు? మన డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే. ఎందుకు ఇలా జరిగింది అంటే ఇది అణ్వాయుధ కార్యక్రమాలు ఇరాక్ చేపడుతుందని, అణ్వాయుధాలను ఇరాక్ తయారు చేస్తే ప్రపంచం లోపల ముఖ్యంగా ఈ సెంట్రల్ ఆసియా లోపల డిఫెన్స్ అనేది, భద్రత అనేది చాలా ప్రమాదాల్లో పడుతుందని చెప్పేసి అమెరికా ఇరాన్ కు వ్యతిరేకంగా తన చర్యల్ని చేపట్టింది. ఆ 2018 నుంచి జరుగుతున్నటువంటి ఇరాన్ వ్యతిరేక చర్యలు అమెరికా ఏవైతే తీసుకుంటుందో వాటన్నింటికీ కారణం అమెరికానే అని ఇరాన్ అప్పటి నుండి అపోహపడుతుంది. నిజంగా చెప్పాలంటే కూడా ఇరాన్ అనేటువంటిది అమెరికా యొక్క ఇంటర్ఫియరెన్స్ ని ఆ సెంట్రల్ ఆసియాలో అది ఇష్టపడడం లేదు. మేజర్ గా ఇజ్రాయెల్ దేశాన్ని ఇరాన్ గుర్తించట్లేదు ఒక దేశంగా. సో ఇవన్నీ ఏంటంటే అమెరికా ఇంట్రెస్ట్లకు వ్యతిరేకంగా ఇరాన్ అంతర్జాతీయ కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి అంతర్జాతీయ వ్యవహారాల లోపల అమెరికాకు వ్యతిరేకంగా బ్రిక్స్ లో, షాంఘై కోఆపరేషన్ లోపల ఇరాన్ వ్యవహరిస్తుందని అమెరికా ఎప్పటి నుంచో ఇరాన్ పైన ఆర్థిక పరమైనటువంటి ఆంక్షలకు, చర్యలకు ఇది మొదలుపెట్టి ఆర్థికమైనటువంటి చర్యల్ని ఇది మొదలు పెట్టేసింది. దాంతో ఏమైపోయిందంటే ఇరాన్ లోపల ఇరాన్ ఆర్థికంగా దిగజారిపోయింది. నిజంగా చెప్పాలంటే 2016-18 వరకు కూడా భారతదేశం అత్యధికంగా చమురు ఇరాన్ నుంచే కొనేది. 12 నుంచి 15% చమురు మనకు అక్కడ నుండే వచ్చేది. ఇప్పుడు అది 3%, 2% కు పడిపోయింది. ఇప్పుడు ఇరాన్ ఎకనామీ అంతా కూడా 50% వరకు ఇరాన్ ఎకనామీ అంతా కూడా క్రూడ్ ఆయిల్ మీదనే ఆధారపడి ఉంది అన్నమాట. అక్కడ ఎకనామిక్ డైవర్సిటీ లేదు. భారతదేశంలో లాగా, అమెరికా లాగా, చైనా లాగా ఎకనామిక్ డైవర్సిటీ లేదు. అది అంటే క్రూడ్ ఆయిల్ అమ్ముకొని బ్రతికే అటువంటి ఒక దేశాన్ని దాని క్రూడ్ ఆయిల్ అమ్మకుండా చేయడం వల్ల ఆర్థికంగా దివాలా తీయడం మొదలైంది. ఈ ఆర్థికమైనటువంటి దివాలా అనేది ఏంటంటే దేశంలో అంతర్గత సంక్షోభానికి కారణమైంది. సరిగ్గా అదే సమయం లోపల ప్రజలు తమ నిరసనను హక్కుల కోసం, ఉద్యోగాల కోసం, ఆర్థిక స్వాలంబన కోసం ప్రజలు ఉద్యమాలు లేవదీయడం మొదలుపెట్టారు. ప్రజలు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసేది ఏంటంటే ప్రజలు హక్కులు ఒకటే కోరుకోవడం లేదు, ఈ ప్రభుత్వం కూడా ఉండద్దని, ఈ అయతుల్లా ఖుమేనీ రాజ్యాధికారం కూడా ఉండద్దని కోరుకుంటున్నట్టు మనకు స్పష్టమవుతుంది. ఓకే, సో ఇప్పుడు అంతర్జాతీయంగా మిగతా దేశాలు కూడా దీన్ని చూస్తున్నాయి. అయితే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికా ఇప్పటికే దాడికి మేము రెడీగా ఉన్నాము, నిరసనకారుల్ని
ఆ, ఉగ్రవాదులు అని సంబోధించినటువంటి ఇరాన్ మీద ఖచ్చితంగా మేమైతే చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి అమెరికా గట్టిగా వార్నింగ్ ఇస్తోంది. సో దీనికి సంబంధించి ఇరాన్లో కూడా వాళ్ళు కూడా చాలా గట్టిగా రిప్లై ఇస్తున్నారు. సో అమెరికా మీద మేము వాళ్ళ సైనిక స్థావరాల మీద మేము కూడా దాడి చేస్తామని చెప్పి ఇరాన్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. సో ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఇప్పుడు వేరే దేశాలకు సంబంధించినటువంటి యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ అసలు? ఇరాన్ అమెరికా ఇష్యూను అవి రెండు దేశాల మధ్య ఇష్యూగా మనం చూడొద్దు మొదటగా. ఎందుకంటే అమెరికా అనేది చాలా తన ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకున్నది మధ్య ఆసియా ప్రాంతం లోపల. దానికి ఇరాన్ చుట్టూ కాస్పియన్ సముద్రం ఉంటది, పర్షియన్ గల్ఫ్ ఉంటది, హర్మోజ్ స్ట్రైట్ అనేటువంటి ఒక 33 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఒక జలసంధి ఉంటుంది. ఇరాన్ కు పక్కన సౌదీ అరేబియా ఉంటుంది, దగ్గరగా ఇజ్రాయెల్ ఉంటుంది. ఈ దేశాలన్నింటి లోపల కూడా ఏంటంటే ఇరాన్ అమెరికా ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ సైనిక స్థావరాలని. సో ఇరాన్ అనేటువంటి దేశం బలపడితే మొట్టమొదట థ్రెట్ వచ్చేది అమెరికా ఇంటర్ఫియరెన్స్. అమెరికా ఏమనుకుంటది, ఇరాన్ ను అణచివేయడం ద్వారా మధ్య ఆసియా లోపల పెట్రోల్ వనరులన్నింటినీ చేజిక్కించుకోవాలనే ప్రయత్నం అది చేస్తున్నది. అంతేకాకుండా స్ట్రాటజికల్ గా ఇరాన్ కూడా ఏం చేసింది అని అంటే హార్మోస్ జలసంధిని మూసేస్తామని అది ప్రకటించింది. అది యాక్చువల్ ఏంటి అంటే అది అంతర్జాతీయ జలసంధి. దాని ద్వారా ప్రపంచం లోపల 20 నుంచి 25% పెట్రోల్ ఆ జలసంధి ద్వారానే వాణిజ్యం సాగుతుంది అన్నమాట. పెట్రోల్ అంటే క్రూడ్ ఆయిల్ వాణిజ్యం ఆ జలసంధి ద్వారానే సాగుతుంది. వ్యాపారం అంతా అట్లనే జరుగుతుంది. భారతదేశానికి వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ లో 60% ఈ జలసంధి ద్వారానే వస్తుంది. ఒకవేళ ఆ జలసంధి అనేది మూసేస్తే ప్రపంచం లోపల పెట్రోల్ ధరలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే తలకిందులయ్యే ప్రమాదం ఉంది. అందుకని ఏంటంటే ఇరాన్ ను ఎలాగైనా కంట్రోల్ చేసి ఇరాన్ ను తన అధీనంలోకి తీసుకొచ్చి తన పెప్పెట్ ప్రభుత్వాన్ని ఇరాన్ లోపల ఏర్పాటు చేసి పెట్రోల్ వనరులను చేజిక్కించుకోవాలనే ప్రయత్నం అమెరికా చేస్తుంది. ఇంతకు ముందు వెనిజులాలో జరిగింది అదే, మధ్య ఆసియాలో జరుగుతుంది అదే. ఇప్పుడు ఇరాన్ లో ఉన్నటువంటి ఉద్యమాన్ని అణచివేసి ప్రభుత్వాన్ని దించేసి ఇరాన్ లో తన పెప్పెట్ ప్రభుత్వాన్ని పెట్టి అక్కడి నుంచి ఇంధన వనరులను దోచుకొని వెళ్ళాలనేది అమెరికా ప్రయత్నం. సో మొత్తానికైతే ఇప్పుడు ఇరాన్లో సంక్షోభం ఇప్పట్లో తేలేలేదు. ఇటు అంతర్జాతీయ సంస్థలు కూడా దీన్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాయి. ఇటు ఇజ్రాయెల్, ఇటు అమెరికా కూడా దీనికి సంఘీభావం తెలిపిన నేపథ్యంలో ఇటు నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉగ్రవాదులు అని సంబోధించిన నేపథ్యంలో అటు వాళ్ళని సంబోధించకూడదు అని ఒకవైపు చెప్తూనే మరొక వైపు ఇరాన్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం కరెక్ట్ కాదు అని అంతర్జాతీయ దేశాలు ఇప్పటికే చెప్తున్నాయి. ఇటు ఇరాన్ కూడా లేదు, ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు, మతపరమైన ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, దేశ అనిశ్చితి నెలకొంటుంది కాబట్టి ఇలాంటివి చేస్తున్నామని చెప్పి ఇరాన్ వాదిస్తోంది. సో మొత్తానికైతే ఇటు ఇరాన్లో ఇప్పటికైతే సంక్షోభం తేలేలేదు. ఇటు ఎటువైపు వెళ్తుంది ఇది అనేది వేచి చూడాలి.